ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. రాగల కొన్ని గంటలల్లా తీగలు గులాబీ గూటి నుంచి హస్తం గూటి మీదికి మాల్తాయంట. నియోజకవర్గంలో కబ్జా అయిన చెరువుల కుంటలను బతికిచ్చి ఎట్లున్న కుంటలు అట్లా చేసుడే తీగల లక్ష్యమట. మహేశ్వరం డెవలప్మెంటు, రంగారెడ్డి జిల్లా రక్షణ కోసమే ఈ తండ్లాట అంట. పాపం అంతో ఇంతో రూటు సక్కగున్న రంగారెడ్డి జిల్లా రోడ్లు తారుదేలి కారు నాయంత పంచర్ చేస్తాయా ఏంది? కారుకు రూరల్ జిల్లాలో తూట్లు ఒడిచి గ్యాటర్ వేసుకుంటా పంచర్ చేసినాయి. మారిస్తే టైరే మారవాలా గానీ ఇప్పటంతలా ఆ ఛాన్స్ లేదా. ఇక పోతే షెడ్డుకే అన్నమాట. కాకపోతే అర్బన్ జిల్లాల మీద ఉన్న ఆశతోటి ఏం కాదని నమ్మి కూస్తున్నారు కార్ డ్రైవర్లు. కానీ ఇప్పుడు అర్బన్ కూడా అరుచుకునే తట్టే కనబడుతున్నది. నిన్న మొన్న మాజీ మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మాజీ మేయర్లు, ఉప మేయర్లు కారు దిగి హస్తం గుట్ల పడ్డాయి కదా. ఇక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ యాక్టివ్ ఉన్న జెడ్పీ చైర్పర్సన్లు కూడా హస్తానికి వస్తామని చెప్పేసిరట. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సార్ ఉన్నాడు కదా, పాపం ఆయన ఎప్పటి సందో కారు దిగి జోరు పెంచుకుందాం అనుకుంటున్నాడు. కాకపోతే కేసీఆర్ సార్ కొంచెం దగ్గర మనిషి కాబట్టి ఇప్పటిదాకా ఆగే పీచా ఎక్కుంటూ వచ్చిండు. ఓపిక కూడా ఎక్కువ కాలం ఓటరా వేసుకుని ఆపలేం కదా. అందుకే ఆయన కోడలు ప్రజెంట్ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తోడు కలిసి కాంగ్రెస్ లో పోతుండట. సార్ కూడా అందరు చెప్పినట్టే నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పార్టీ మారుతున్నా అని చెప్పేసిండు. ఇప్పటికే కిచ్చెన గారి లస్మారెడ్డి సార్ తోటి మాట్లాడిన తీగల సారు పాత పద్ధతులన్నీ పక్కకు పెట్టి కలిసి పనిచేద్దామని నిర్ణయానికి వచ్చిందట. గులాబీ పార్టీ పవర్ ఉన్నప్పుడు నియోజకవర్గంలో చెరువులు, కుంటలు మస్తు కబ్జా అయినాయట. అవన్నీ ఇప్పుడు ప్లాట్లు, ప్లేట్లుగా మారిపోయి చేతులు మారినాయట. ఇక తీగల సార్ అవన్నీ వెనకకు రప్పిస్తా అని అంటున్నాడు. మంత్రులను కూడా తీసుకొచ్చి కథ మొత్తం అర్థమైతే చెప్తారట. పార్లమెంట్ ఎలక్షన్ల ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిపించుకుంటాడట. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో అని పాటేసుకోరా ఇక.